బద్రీనాథ్, ఔలీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, హిమకుండ్ లాంటి ప్రాంతాలకు ముఖదారంగా పిలిచే జోషిమఠ్ భవిష్యత్తు ఏంటి? భూమి కుంగిపోతూ ఇల్లు బీటలు వారుతున్న చోట ప్రజలు ఎలా జీవిస్తున్నారు? అసలు జోషిమఠ్ ఎందుకు కుంగిపోతుంది? అక్కడ ఏం జరుగుతుంది? అసలు జనవరి 2న ఏం జరిగింది? జోషిమఠ్లో ఈ పరిస్థితి రావడానికి ఎన్టీపీసీ కారణమా? జోషిమఠ్ మొత్తం మానవాళికి ఒక వార్నింగా? మొత్తం పై ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మన వీడియోకి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంక లేట్ ఎందుకు మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇక లేట్ ఎందుకు మన వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. దేవభూమి ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో కాళ్ల కింద నేల ఉన్నపలంగా కుంగిపోతున్న తీరు పర్యావరణంగా మానవాళి ముందున్న పెనుముప్పుగా కళ్ళకు కట్టింది. పరిస్థితి చెయ్యి దాటకముందే మేల్కొనాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక క్షేత్రమైన జోషిమఠ్లో భూమి వేగంగా కుంగిపోతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెల్లడించింది. దీనికి సంబంధించి కార్టోశాట్ 2S ఉపగ్రహం తీసిన చిత్రాలను విడుదల చేసింది. డిసెంబర్ 27 నుంచి జనవరి 8వ తేదీ మధ్య 12 రోజుల వ్యవధిలో ఈ పట్టణంలో భూమి 5.4 సెంటీమీటర్ల మేర కుంగినట్లు పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్ నవంబర్ మధ్యలో కూడా జోషిమఠ్లో 8.7 సెంటీమీటర్ల వరకు భూమి కుంగినట్లు గుర్తించారు. అయితే అప్పుడు చాలా నెమ్మదిగా ఈ ప్రక్రియ జరిగిందని తెలిపింది. ఇప్పుడు కుంగుబాటు వేగం పెరగడంతో పాటు దాని పరిధి కూడా విస్తరించిందని వివరించింది. పట్టణం దిగువన భూగర్భంలో వాలుతలం కిందకి జారిపోవడంతో నేల కుంగినట్లు తెలుస్తుంది. 2180 మీటర్ల ఎత్తులో ఉన్న జోషిమఠ్ ఔలీ రహదారిలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఉపగ్రహ చిత్రాలు చూపుతున్నాయని నివేదన వెల్లడించింది. భూగర్భ పొరల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని తెలియడంతో జోషిమఠ్ నివాసితుల్లో ఆందోళనలు మరింత పెరిగాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పలు పట్టణాల్లోని భూమి ఏటా కొంతమేర కుంగిపోతున్నట్లు డెహ్రాడూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ గుర్తించింది. 2020 జూలై నుంచి 2022 మార్చి వరకు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి ఇక్కడ లోయ ప్రదేశం మొత్తం మెల్లగా కుంగిపోతున్నట్లు కనుక్కుంది. ఎన్టీపీసీ ప్రాజెక్ట్ కారణమా జోషిమఠ్ కుంగిపోవడానికి? జోషిమఠ్లో నేల కుంగిపోవడానికి తమ ప్రాజెక్టు ఏమాత్రం కారణం కాదని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎన్టీపీసీ తాజాగా ఓ నివేదిక పంపించింది. ఇక్కడ తపోవన్ విష్ణుఘడ్ జల విద్యుత్ ప్రాజెక్టు జోషిమఠ్ పట్టణానికి 1.1 కిలోమీటర్ దూరంలో ఉందని తెలిపింది. జల విద్యుత్ ప్రాజెక్టుకు నీటిని తరలించడానికి భూగర్భంలో నిర్మిస్తున్న 12 కిలోమీటర్ల పొడవాటి టర్నల్ భూ ఉపరితలానికి దాదాపు కిలోమీటర్ దిగువన ఉన్నట్లు పేర్కొంది. ఈ టర్నల్ జోషిమఠ్ పట్టణం కింద లేనందున భవనాలు కుంగిపోవడంతో ప్రాజెక్టు పాత్ర ఏమీ లేదని పేర్కొంది. జోషిమఠ్లో నేల కుంగిపోవడం అనేది 1976 నుంచి జరుగుతుందని తెలిపింది. జోషిమఠ్ ప్రాంతంలో భూమి ఏడాది దాదాపు 10 సెంటీమీటర్ల మేర కుంగిపోతుందని తాజా అధ్యాయంలో వెల్లడైంది. ఈ ప్రక్రియ 2018 నుంచి జరుగుతున్నట్లు తెలిపింది. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో పరిస్థితులు గత కొంతకాలంగా ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెంటీమీటర్ల మేర అక్కడ భూమి కుంగిపోయినట్లు ఇస్రో ఇటీవల వెల్లడించింది. దీనికి మరింత బలం చేకూరేలా తాజా నివేదికలు వెల్లడిస్తున్న వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జోషిమఠ్లోని భూమి కుంగిపోవడం ఇప్పుడు కొత్త ఏమి కాదని 2018 నుంచి ఏడాదికి దాదాపు 10 సెంటీమీటర్ల మేర భూమి కుంగిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది. గ్రీస్ దేశంలో అరిస్టాటిల్ యూనివర్సిటీ ఆఫ్ తెస్కాలోర్కి అండ్ సెంటర్ నేషనల్ డీలా రీసెర్చ్ సైంటిఫిక్ యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాస్బర్గ్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ మేరకు వెల్లడైంది. గత 4 సంవత్సరాలుగా జోషిమఠ్ ప్రాంతంలో భౌగోళికంగా చోటు చేసుకున్న మార్పులను శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా పరిశీలించారు. దీనికోసం అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జోషిమఠ్ రీజనల్లోని సరిహద్దు ప్రాంతాల్లో జనవరి 2018 నుంచి డిసెంబర్ 31, 2022 మధ్య ఉపగ్రహ ఛాయాచిత్రాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. పట్టణీకరణలో భాగంగా ఏటవాలు ప్రాంతాల్లో చదును చేయడం, నీటిపారుదల అంటే ఇరిగేషన్ వ్యవస్థలు ఆటంకం కలిగించడంతో గడిచిన 4 ఏళ్లలో భూగర్భంలో కీలక మార్పులు చేసుకున్నాయని, ఫలితంగా ఉపరితలంపై పగుళ్లు ఏర్పడుతున్నాయని తమ నివేదికలో పేర్కొన్నారు. భూ ఉపరితలపై చోటు చేసుకుంటున్న మార్పులను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు అధునాతన ఇంటర్ఫెరోమెట్రిక్ సింథటిక్ అపెర్చర్ రాడార్ విధానాన్ని ఉపయోగించారు. ఒకే ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను వాటిని మునుపటి ఏడాదిలో అదే సమయంలో భూ ఉపరితలంపై ఎలా ఉందో పోల్చారు. ఇలా 2 చిత్రాల మధ్య తేడాను గుర్తించేందుకు సర్ఫేస్ మోషన్ మ్యాపింగ్ సాంకేతికతను ఉపయోగించారు. ఇలా వరుసగా 4 ఏళ్ళ చిత్రాలను సేకరించి పరిశోధిస్తే సరాసరికి ఏడాదికి 10 సెంటీమీటర్ల మేర భూమి కుంగిపోతున్నట్లు తేలింది. గడ్వాల్ హిమాలయ ప్రాంతంలో తొలిసారిగా పగులు ఏర్పడిన తర్వాత దీని కారణాలు తెలుసుకోమని అప్పటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1976లో మిశ్రా కమిటీని ఏర్పాటు చేసింది. దీని ప్రకారం జోషిమఠ్ ప్రాంతం ఏటవాలు ప్రాంతంలో ఉందని, అంతేకాకుండా పురాతన శిలపై నిర్మితమై ఉందని, ఇవి కుంగిపోతే ప్రమాదం ఉందని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. భారీ కట్టడాలకు, బహు అంతస్తుల
భవనాలకు ఈ నేల సరైంది కాదని అప్పట్లోనే నివేదిక ఇచ్చింది. అయితే ప్రభుత్వాలు మాత్రం ఈ నివేదికను పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా AUTH ERRS శాస్త్రవేత్తలు బృందం ఈ మిశ్రా కమిటీ నివేదికను సమర్థించింది. సరైన మురుగునీటి వ్యవస్థ కూడా లేకపోవడం భూ పొరల్లో మార్పులకు కారణమవుతుందని చెప్పింది. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల బృందం హెచ్చరించింది. జోషిమఠ్లోని ప్రజలను 5 ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇక్కడ నుంచి తరలిస్తున్న ప్రజలను 5 ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వం ప్రణాళికలు రచించినట్టు డాక్టర్ రంజిత్ కుమార్ సింహ తెలిపారు. జియోలాజికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 4 చోట్ల సర్వే చేపట్టింది. మరో చోట కూడా సర్వే జరుగుతుంది. అధికారుల లెక్కల ప్రకారం జోషిమఠ్లో దాదాపు 1800 భవనాలు ఉన్నాయి. 2011 గణాంకాల ప్రకారం ఇక్కడ 3900 కుటుంబాలు జీవిస్తున్నాయి. కొండల్లోని రాళ్ళు, మట్టి, కుప్పల కూడటంతో ఏర్పడిన నేలపై జోషిమఠ్ ఏర్పడిందని, భారీగా నిర్మాణపు పనులు, జనాభా విపరీతంగా పెరగడం, డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడం వంటి కారణాలతో ఇక్కడ నేల కుంగిపోతుందని నిపుణులు తెలుపుతున్నారు. అసలు జనవరి 2 ఏం జరిగింది? జనవరి 2వ తేదీన రాత్రి ఏం జరిగిందనే అంశంపై ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు. జోషిమఠ్కు జైపీ పవర్ ప్రాజెక్టుకు సమీపంలో కంపెనీ ఉద్యోగులు, ఇంజనీర్లు నివసిస్తున్నారు. ఏడాది క్రితం అక్కడ కూడా బీటలు కనిపించాయి. అయితే అక్కడ భవనాలతో పాటు మెస్లోని జనవరి 2న భారీ పగుళ్లు వచ్చాయి. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టులో మధ్యలో భారీగా నేల కుంగిపోవడం, మైదానంలో ఒక భాగం ఎగువకు, మరో భాగం దిగువకు అయిపోయింది. జనవరి మధ్యాహ్నం 12 గంటలకు కొండలపై నుంచి ఇక్కడికి బురద నీరు రావడం మొదలైంది. ఇప్పటికీ ఆ నీరు వస్తూనే ఉంది. అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం నగరం మధ్యలో ఒక హోటల్ చాలా ప్రమాదకరంగా మారింది. దీన్ని కూలగొట్టేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇక్కడికి సమీపంలో నిర్మిస్తున్న ఇల్లు కూడా ప్రమాదకరంగా ఉన్నాయని, అక్కడ కూడా పనులు నిలిపివేయాలని అధికారులు తెలిపారు. ఇది ఫ్రెండ్స్ జోషిమఠ్ టోటల్ ఇన్ఫర్మేషన్. నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సెలవు.